నీకు కృపయు సమాధానము కలుగునుగాక. గుడ్ ఫ్రైడే అను నేటి కొరకు యేసయ్య శిలువ పైన రెండవ మాటను ధ్యానించుకుందాము. అది లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు. వేలాడ దేవుడైన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించు, నీవు అదే శిలువ మీద ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన తగిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పు ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీకు చెప్పుచున్నాను అన్నాను. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మతో నన్ను నింపి బలపరిచి ధైర్యంతో నీ దృష్టికి అంగీకారంగా దీవించు స్వామి. ఆమేన్. యేసు శిలువలో పైన రెండవ మాటను 7 అంశాలుగా విభజించుకుందాము. ఒక్కొక్క అంశం ధ్యానించుకుందాము. మొదటి ఏంటంటే ఇద్దరు దొంగలు, రెండవది దొంగల లక్షణాలు, మొదటి దొంగ పలికిన మాటలు, నాలుగవది రెండవ దొంగ పలికిన మాటలు, 5 యేసయ్య పలికిన మాటలు. మొదటిది ఏంటంటే ఒకటో దొంగ శిలాహృదయుడు, రెండవ దొంగ యేసును రాజుగా గుర్తించినాడు. రెండవది దొంగల లక్షణాలు: దోచుకోవడం, కొట్టడం, దూషించడం, సంఘానికి వ్యతిరేకంగా ఉండడం. ఏడవ ఆజ్ఞని మీరిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు. అది మొదటి దొంగ పలికిన మాటలు: నీవు క్రీస్తువు కదా, నీవు అంటే ఆయన మాటల్లో ఫస్ట్ది నీవు క్రీస్తువు కదా అంటాడు. అంటే అతను క్రీస్తుని, అంటే అతనికి అర్థమైంది క్రీస్తు అని. ఎలా అర్థమైంది? ఆ పిలాతు ఏదైతే ఉన్నాడో అతను శిలువ పైన రాసి ఉన్నాడు, యూదుల రాజు నజరేయుడైన యేసు క్రీస్తు అని. అతను చూసి ఇతను యేసు అని చూశాడు. చూసి అతను ఏమన్నా మారుమనసు పొందడా? లేదు. ఏమన్నాడు? హేళన చేశాడు, నీవు క్రీస్తువు కదా. ఇంకా అంటే హెచ్చరికగా ఉన్నాడు. అంటే ఏమని అంటే ఇంకొకటి, నిన్ను నీవు రక్షించుకో అనే ఒక మాట సవాల్ చేస్తున్నాడు. నిన్ను నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అన్నాడు. ఇంకొకటి ఏంటంటే లాస్ట్కి మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు అనే మాట మీద శోధన ఉంది. ఈ మాటలను బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఈ మొదటి దొంగ ఎవరైతే ఉన్నారో అతను చాలా శ్రీలాభోదయుడు, దేవుని నమ్మలేదు. ఇంకొకటి విశ్వాసం లేని వాడికి గుర్తించవచ్చు. ఇంకొకటి రెండవ దొంగ అట్లా కాదు, అతను నమ్మాడు, అతను చూస్తున్నాడు, కింద ఉన్న వాళ్ళని చూస్తున్నాడు. అందరూ ఎవరికి వాళ్ళు అందరూ దేవుణ్ణి శోధిస్తూ దోషిస్తూ శాపాలు పెడుతున్నాడు. కానీ ఈ రెండవ దొంగ మాత్రం శాపాలు పెట్టట్లేదు, అంటే జస్ట్ చూస్తున్నాడు, అందరినీ చూస్తూ ఓకే అర్థమైంది. అతనికి అర్థమయ్యి అనుకున్నాడు, ఏమని అనుకున్నాడు? ఓకే ఇతను క్రీస్తు అయి ఉండొచ్చు, ఇతను అంటే ఇంతమంది శాపాలు పెడుతుంటే క్షమిస్తున్నాడు, వాళ్ళు క్షమిస్తున్నాడు, వీళ్ళు క్షమిస్తున్నాడు అంటే అప్పుడు అతనికి అర్థమయ్యి రెండో దొంగతో అంటాడు, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అన్నాడు. అంటే మన ఇద్దరము అది ఒకే శిక్షలో అనుభవిస్తున్నాము, నువ్వు యేసుని హేళన చేయడం తప్పు కదా అని ఖండిస్తున్నాడు మొదటి దొంగని. అదే సమయంలో అంటే అప్పుడు అతను అంటాడు, మనకైతే ఇది న్యాయమే, కానీ ఇతను ఏ తప్పిదము చేయలేదు, ఇతనికి ఇలాంటి శిక్ష అంటే అతను తెలుసుకున్నాడు. యేసే ఎటువంటి తప్పు చేయలేదు, మనకి ఇది తప్పు న్యాయమే అని తెలుసుకున్నాడు. అది తెలుసుకొని
ఇప్పుడు మనం ఏం చూసుకోవచ్చు అంటే రోమపత్రిక 10వ అధ్యాయం 9-10లో యేసు ప్రభువు దేవుడని నీ నోటితో ఒప్పుకుంటే నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల రక్షించబడదువు. ఇతను నోటితో ఒప్పుకున్నాడు, యేసు క్రీస్తుని ఒప్పుకొని మనసులో అనుకున్నాడు కాబట్టి అతనికి రక్షణ అప్పుడే వచ్చింది. అందుకే దానికి దేవుడు అంటాడు. ఇంకొకటి మనం తీసుకుంటే యేసు అంటే దానికి యేసు అంటాడు, ఏమంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అంటాడు. అంటే దేవుడిని రెండవ దొంగ ఒప్పుకున్నాడు, దేవుడని ఒప్పుకొని నమ్మి నన్ను క్షమించు అంటే వేడుకున్నాడు. మారు మనసు పొంది పశ్చాత్తాపంతో అడగడం వల్ల అతన్ని దేవుడు ఏమంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటాడు. అంటే ఇప్పుడు మన దొంగ ప్రార్థన ఏమనుంది, యేసు అని వేడుకున్నాడు. దానికి దేవుడు నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని చెప్పినాడు. అది నీవు నీ రాజ్యంలోకి అంటే పరదేశంలోకి ఇంకొకటి వచ్చినప్పుడు అంటే ఎప్పుడు వస్తుంది, నేడే ఆ రోజే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నేడు అంటే ఎప్పుడో కాదు, పశ్చాత్తాపం మనకు వచ్చిన రోజు దేవుడిని భయపడే రోజే. ఇప్పుడు నీకు పశ్చాత్తాపం రోజు అంటే ఏదో రోజు కాదు, నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావు ఆ రోజే నీకు పశ్చాత్తాపం, ఎప్పుడైతే వేడుకుంటావో అప్పుడే నీకు మార్పు ఉంటుంది. కనుక నీవు కూడా ప్రభువును విశ్వసించి రక్షణ పొందండి, నేడే రక్షణ దినం అని చెప్పి రోమా పత్రిక 10వ అధ్యాయం 9లో ఉంటుంది. 16వ అధ్యాయం 30-31 ఉంటుంది. నేడే రక్షణ దినం, ఈ రోజే నీ రక్షణ దినం. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడి నువ్వు వేడుకుంటే నీకు రక్షణ వస్తుంది. ఆ రోజు నీవు నాతో కూడా అంటే నువ్వు ఒంటరివాడు కదా అని అభయం ఇస్తుంది రక్షణ పొందిన వ్యక్తి. మర్చిన వెంటనే క్రీస్తులో ఉంటాడు. ఫిలిప్పీ 1:23లో పౌలు ఆశ ఉంటుంది ఒకటి, నేను విడిపోయి క్రీస్తుతో కూడా ఉండగలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అంటే పరదేశంలో ఉండు. పరదేశం అనేది ప్రతి పత్రిక పాఠంలో దీన్ని అర్థం ఏంటంటే చుట్టూ ప్రకారం గల అందమైన ఉద్యానవనం. పరదేశం అనేది బైబిల్లో 3 చోట్ల చూస్తున్నాము. లూకా సువార్త 23:43లో నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని దొంగకు చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే 2 కొరింథీ 12:3వ అధ్యాయం 4వ వచనంలో పరదేశంలోనికి కొనింపబడదు అని ఉంటుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో జయించు వారికి పరదేశంలో జీవవృక్షం ఫలము కలవని ఉంటుంది. మనం పరలోకంలోకి వెళ్ళాలంటే 4 ఉన్నాయి. మత్తయి 18:3లో మీరు మార్పు నొందని బిడ్డలు వంటి వారైతే కానీ పరలోకంలో ప్రవేశింపరు. నీకు మార్పు వస్తే కానీ నీకు పరలోకంలోకి ప్రవేశం ఉండదు. నువ్వు ఫస్ట్ మారితేనే పరలోకంలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆడ 1వ దొంగ అప్పుడు దూషించి క్షమించగానే 2వ దొంగ అయితే చెప్పాడు 1వ దొంగకి, నువ్వు ఇలా తప్పు అని చెప్పాడు. మనమైతే ఏం చేస్తాం, మనల్ని ఒక మాట అంటాడు, దూషించడం చెప్పించడం పక్కన పెడితే ఒక మాట అంటేనే మనం తిరిగి తిట్టడమో కొట్టడమో చేస్తాం. అంతెందుకు అసలు మాట ఎందుకు పెట్టదు, పైనుంచి కింద చూసుకొని తిడతాం కొడతాము. ఇంకొకటి యోహాను 3:5లో ఒకటి నీతి మూలంగా గాను ఆత్మ మూలంగా గాను జన్మించిన కానీ పరలోకము రాజ్యంలోకి ప్రవేశించలేడు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. నీటి మూలంగా అంటే ఇంకా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏంటంటే బాప్తిసం తీసుకున్నప్పుడు కానీ పరిశుద్ధాత్మ వల్ల మూలంగా కానీ మనము ప్రవేశిస్తాం పరలోక రాజ్యంలోకి. ఇంకొకటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో నీతి కంటే పరిసయ్యుల
నీతి కంటే మీ నీతి అధికము కానీ ఎడల మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేరని చెప్పాను. లాస్ట్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో ప్రభువా అని పిలుచు ప్రతి వారు పరలోకం రాజ్యంలోకి ప్రవేశింపరు కానీ పరలోకంలో ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడు పరలోకం నుండి ప్రవేశించును. ఇప్పుడు మనం క్రైస్తవులని చెప్పుకున్న మాత్రం మనం పరలోకంలోకి వెళ్ళిపోము. ఇప్పుడు నేను క్రైస్తవులని చెప్పుకుంటే నాకేం అక్కడ తలుపులేం తెరవరు. అది నమ్మాలి, దేవుని నమ్మి మనం చేసిన పాపాలు, ఇప్పుడు నువ్వు చేసిన పాపం నాకు తెలియదు, నువ్వు చేసిన పాపం నీకే తెలుస్తాయి. నువ్వన్నీ ఒప్పుకుంటే, నువ్వు ఒప్పుకున్న ఎడల పశ్చాత్తాపం పొందిన ఎడల అప్పుడు నీకు ప్రవేశం ఉంటుంది. దేవుని చిత్తము చేయువాడు అని ఉంది. ఇక్కడ దేవుని చిత్తం అంటే ఉంది, మన బైబిల్లో ఉంటుంది. మొత్తం బైబిల్ పట్టుకొని మనం మంచిగా ఆలోచించి అక్కడ ఏముందో అలా నడుచుకున్నప్పుడే మనం నడివలకిన ఎడల అప్పుడు మనకు ప్రవేశం ఉంటుంది. దీన్ని బట్టి మనం అందరం పశ్చాత్తాపడి యేసే మన పాపాల నుండి రక్షించాడని, మనల్ని రక్షింప పొందాలని ఎత్తబడే గుంపులో వెళ్తున్నాము.